మనకి పాతకాలపు సామెత ఒకటి ఉంది. ఏదో దొంగల పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినాయి అని చెప్పి ఒక సామెత ఉంది. దాని అర్థం తెలుసు కదా. ఏదైనా ఒక ఘటన జరిగిన తర్వాత ఎప్పుడో చాలా కాలానికి దాని మీద స్పందిస్తే మనం ఆ సామెత వాడతాం. పాతకాలపు సామెత చాలామందికి ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఈ సామెత గురించి చెప్పాల్సి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి కూటమి ప్రభంజనం వచ్చి ముఖ్యమంత్రి పదవిని చంద్రబాబు గారు చేపట్టి ఆల్రెడీ ఏడాది దాటిపోయింది. మొన్న ఏడాది పండుగ కూడా చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి గుర్తొచ్చింది. ఏంటి? ఈవీఎంలలో తేడా ఉందట. అందుకనే చెప్పాను నేను, ఎన్నికలు ఎప్పుడో ఏడాది క్రితం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజుకి తీరిక దొరికింది. ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి ఇదిగో మా దగ్గర కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొన్ని ఆధారాలు ఉన్నాయి, ఈవీఎంలలో తేడా ఉంది, దీని మీద విచారణ చేయాలని చెప్పి ఒక నివేదిక అయితే ఇచ్చారు. అనుమానం ఉండటం తప్పు కాదు, ఆ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం కూడా తప్పు కాదు. నేనేమి దాన్ని తప్పు పట్టట్లా. ఎప్పుడు చేయాలి ఈ పని? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చేయాలి? ఎన్నికలు అయిపోయినటువంటి మొదటి వారంలోనో లేదా ఆధారాలు సేకరించి మొదటి నెలలోనే చేయాలి. లేదా రిజల్ట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా మధ్యలో గ్యాప్ ఉంది. నువ్వు ఆ గ్యాప్లో అయినా వెళ్ళి ఫిర్యాదు చేయొచ్చు, నీ దగ్గర ఆధారాలు ఉంటాయి. సంవత్సరం తర్వాత అయితే ఆధారాలు అయితే రావు కదా. వచ్చే ఆధారాలు ఆ వారంలోనే నెల రోజుల్లో నీకు దొరికేస్తాయి. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఏడాది తర్వాత వెళ్ళాడు అంటే ఏం లేదు, ప్రజల్లో మరొకసారి కొంత డైవర్షన్ తీసుకురావడానికి కూటమి ప్రభుత్వ పాలనను డైవర్షన్ తీసుకురావచ్చు. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కొంతకాలం దీన్ని అడ్డం పెట్టుకుని పాపం గడపవచ్చు. అలాగే వైసీపీ ఎవరైతే అభిమానులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి నమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో బలంగా మనసులో ఏమి నాటాలంటే చంద్రబాబు నాయుడు నిజంగా ప్రజల ఓట్లయితే గెలవలేదు, ఈవీఎంలను అడ్డం పెట్టుకునే గెలిచాడు అనే భావన వాళ్ళలో కలిగించడం కోసం జగన్మోహన్ రెడ్డి తాపత్రయం ఇది. అయితే దీని గురించి మాట్లాడదాం. దీని గురించి మాట్లాడటానికంటే ముందు జగన్మోహన్ రెడ్డి వీడియో ఒకటి చూడాలి. ఒకే ఒక నిమిషం ఉంటుంది, ఖచ్చితంగా చూడాలి. ఈ వీడియో చూడాలంటే ముందు జగన్మోహన్ రెడ్డి వీడియో చూడాలి. జగన్మోహన్ రెడ్డి ఒక నిమిషం మాట్లాడాడు. ఇది ఇప్పుడు కాదు, 2019 ఎన్నికల సమయంలో మాట్లాడిన వీడియో. ఒకే నిమిషం వీడియో, ఒక్కసారి మీరు వినండి, ఆ తర్వాత దీని గురించి మాట్లాడదాం. సో వినండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, దీని గురించి ఒకసారి వినండి. 80% జనాభా వెళ్ళి పోలింగ్ బూత్ లో బటన్ నొక్కినారు. ఓకే, బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపిస్తా ఉంది. కరెక్టే. వాళ్ళకి వీవీప్యాట్ లో వాళ్ళు వేసిన ఓటు, వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్ లో నుంచి బయటకు వచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నాడంటే ప్రజలు 80% ప్రజలంట. సరే 80% కంటే 100% అనుకోండి, వెళ్ళి ఓటేశారంట. ఓటేసినప్పుడు వాళ్ళు నొక్కిన గుర్తు వీవీప్యాట్లో వచ్చినటువంటి గుర్తు రెండు ఒకటా కాదా అని చెక్ చేసుకుని రెండు ఒకటే అని నిర్ధారించుకుని సగ సంతృప్తిగా హ్యాపీగా బయటకు వచ్చారంట. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది. ఫ్యాక్టే కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజమే, మాట్లాడింది ఎప్పుడో అయినా అది వాస్తవమే కదా. ఇప్పుడు నేనే వెళ్ళానండి, ఏదో ఒక కావాల్సిన గుర్తుకు నొక్కా, వీవీప్యాట్లో వేరే గుర్తు కనపడితే ఊరుకోను కదా. ఆ మాట కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, అది కూడా విందాం. ఈ 80% మంది ఎవరైతే ఓటు వేశారో ఎవడు కంప్లైంట్ చేయాల. అబ్బా శబాష్. ఏ ఓటర్ కూడా కంప్లైంట్ చేయాలి. నేనున్నాను, వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కిన తర్వాత వీవీప్యాట్ లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటా? ఊరుకోరు, ఖచ్చితంగా అల్లరి చేస్తారు. గమ్మనుంటాను కదా. బూత్ లో అక్కడే నేను గొడవ చేసిండు బూత్ లోనే. అవును. వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసిండు బూత్ లోనే. అవును, అన్ని చేసిండు కదా. మరి జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల తర్వాత పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చి ఎందుకు కంప్లైంట్ చేయలేదని అడుగుతున్నా. నేను ఫ్యాన్ గుర్తుకు నొక్కా, ఓటు సైకిల్ గుర్తుకో లేకపోతే గ్లాసు గుర్తుకో లేకపోతే కమలం గుర్తుకో వెళ్ళిందని జగన్మోహన్ రెడ్డి ఎందుకు కంప్లైంట్ చేయలేదని నేను నిలదీస్తున్నా. నేను చెప్పానా? జగన్మోహన్ రెడ్డి అన్నాడు, ఏమన్నాడు? నేను వెళ్ళిపోయి ఫ్యాన్ గుర్తుకేసుకుంటే అందులో వేరే గుర్తు కనపడితే నేను ఎందుకు గమ్మునుంటా? అల్లరి చేస్తా కదా, ఫిర్యాదు చేస్తా కదా అన్నాడు కదా. ఫిర్యాదు చేయలేదే జగన్మోహన్ రెడ్డి. ఓటేసి వచ్చేమన్నాడు జగన్మోహన్ రెడ్డి బయటికి. గెలుపు మనదే, నిశ్చింతగా ఉండండి, సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయన్నాడు కదా రోజు సాయంత్రం. తర్వాత పోల్స్లో ఏమని వచ్చింది? జగన్మోహన్ రెడ్డి కొన్ని తన అనుకూల పోల్స్ ద్వారా ఏం చెప్పించుకున్నాడు, సర్వేల ద్వారా ఏం చెప్పించుకున్నాడు? జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం ఖాయం అని చెప్పించుకున్నాడు కదా. మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఓటేసిన రోజు సాయంత్రం నువ్వు హ్యాపీగా పండగ చేసుకోండి అని చెప్పి నీ సోషల్ మీడియా కార్యకర్తల దగ్గరికి వెళ్ళి 1 రోజు 2 రోజులు ఆగి వాళ్ళందరికీ మీకు మంచి భవిష్యత్తు ఉంది, మనమే సీఎం కాపోతున్నామని ధైర్యంగా చెప్పే వాళ్ళకి ఓటేసి వచ్చి మరి ఆ రోజు కనీసం వాళ్ళకైనా చెప్పాలి కదా, ఏమయ్యా తేడాగా ఉంది వ్యవహారం, ఈవీఎం లేదో మాయ ఉన్నట్టుంది, నాకు అనుమానంగా ఉందని ఆ రోజు ఎందుకు చెప్పలా? నేను జగన్మోహన్ రెడ్డిని స్ట్రైట్గా అడుగుతున్నా, చెప్పాలి కదా.
మరి చెప్పలేదే. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇంకో మాట అన్నాడు, 80% ప్రజలు ఓట్లేశారు, ఎవరూ ఫిర్యాదు చేయలేదు అన్నాడు. అది కూడా అగ్రీయే నేను. మొన్న 2024 ఎన్నికల్లో ఏ వ్యక్తి అయినా సరే నేను పలానా గుర్తుకేస్తే పలానా గుర్తుకు ఓటు పడిందని ఒక్కడన్నా రాష్ట్రం మొత్తం మీద ఒక్కడన్నా ఫిర్యాదు చేశాడా? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా, వైసీపీ నాయకులు పార్టీ సమాధానం చెప్పాలా. ఎవరు ఫిర్యాదు చేస్తే తీసుకురా, మీడియా ముందుకు తీసుకురా. ఇప్పుడు సంవత్సరం తర్వాత పెయిడ్ ఆర్టిస్టులు కాదు, నువ్వు ఎన్నికలైన మొదటి వారంలో ఎవరైనా సరే ఇలా ఈవీఎంల మీద అనుమానం అని కానీ మేము వేసిన ఓటు వేరొక దానికి వెళ్ళిందని కానీ ఎవరైనా ఫిర్యాదు చేశారా? వీళ్ళు వద్దు, మీ పార్టీ వాళ్ళు ఫిర్యాదు చేశారా? పార్టీ వాళ్ళు కూడా వద్దు, మీ నాయకులు ఫిర్యాదు చేశారా? నాయకులు కూడా వద్దు, నువ్వు ఫిర్యాదు చేసావా? జగన్మోహన్ రెడ్డి నువ్వు ఫిర్యాదు చేసావని నేను అడుగుతున్నా. చేయలేదు కదా. మరి ఏడాది తర్వాత ఈవీఎంలు ఎలా గుర్తొచ్చాయి జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కాల. అవ్వలేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి కథ ఉందేనండి ఒకసారి. అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్ లో వేరే పార్టీకి ఓటు వేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి 80% మంది జనాభా ఓటేసి ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్ లో గానీ బూత్ లో కంప్లైంట్ ఇవ్వడం గానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం గానీ ఎటువంటి ఎక్కడ జరగల కదా. మరి మీ హయాంలో కూడా అంటే 2024 సమయంలో కూడా ఎవరో మీరు కానీ మీ నాయకులు కానీ మీరు కార్యకర్తలు కానీ ఎవడో ఫిర్యాదు ఇవ్వలేదే. పోలింగ్ బూతుల్లో ఎక్కడ ఫిర్యాదు ఇవ్వలేదే. ఎవడో అసంతృప్తి వ్యక్తం చేయలేదే. సంవత్సరం తర్వాత గుర్తొచ్చింది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి మాటలు వినిపించామంటే చెప్పే శ్రీరంగ నీతులన్నీ ఆయనే. తర్వాత ఓడిపోతే తిరగేసేయాలి, ప్లేట్ తిరగేసేయాలి, 4 డబ్బులు మడతేసేయాలి. నేను జగన్మోహన్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా, 2019లో జరిగింది ఈవీఎంలతోనే, 24లో జరిగింది కూడా ఈవీఎంలతోనే. అవన్నీ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈవీఎంలు. ఈ మధ్యకాలంలో పోనీ 5 ఏళ్లలో తయారు చేసిన ఈవీఎంలు కూడా ఏమి లే, కొత్తగా తయారు చేసినవి కూడా ఏమి లే కదా. మరి అప్పుడు ఈవీఎంల్లో ఫ్యాన్ గుర్తుకు పడిన ఓటు ఇప్పుడు ఈవీఎంల్లో కూటమికి ఎలా పడుద్ది నాకు అర్థం కాలేదు. ఒకవేళ నువ్వు అన్నట్టుగానే ఈవీఎంల్లో మోసం ఉంది అంటే 2019లో కూడా నువ్వు మోసం చేసి గెలిచావు. ఈవీఎంలు మోసంతో గెలిచానని ఒప్పుకో 2019లో. అప్పుడేమో జననాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం, సింగిల్ మ్యాన్ ఆర్మీ, తిరిగే లేదు, 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు గారిని మట్టి గర్పించా లాంటి పదాలు వాడి ఈరోజు నిన్ను ప్రజల మట్టి గర్పిస్తే మాత్రం ఈవీఎంల మీద నిందనెట్టేస్తున్నావు. తప్పు కదా జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఈవీఎం ఈ రోజు ఈవీఎం ఒకటే కదా. ఆ రోజు ఓటర్లు ఈ రోజు ఓటర్లు ఒకటే కదా. మా అయితే కొంతమంది తగ్గుంటారు, కొంతమంది పెరుగుంటారు. మరి ఎలా వచ్చింది ఆ తేడా? ఏం రాశాడు చూడండి జగన్మోహన్ రెడ్డి పత్రికలో. ఇవిగో సాక్ష్యాలంట. ఈవీఎంల మాయాజాలంపై ఈసీకి ఆధారాలు అందించిన వైఎస్ఆర్సీపీ నేతల బృందం. అది కూడా సంవత్సరం తర్వాత పాపం అప్పుడు తిరిగి దొరుకుంటుంది. ఏపీలో పోలింగ్ రోజు తొలుత వెల్లడించిన శాతానికి తుది శాతానికి మధ్య తేడా ఉందంట. మరి ఆ తొలుత ప్రకటించిన దానికి తుది శాతానికి తేడా ఉందని నీకు అనుమానం ఉంటే నువ్వు వెంటనే ఏం చేయాలి? తేడా అనేది అది అప్డేట్ అవుతుంటే సాయంత్రం 5 గంటలకు ఒకటి చెప్తారు, కానీ ఎన్నికలు ముగిసే సమయానికి 1% ఉంటుంది. ఎందుకంటే 5 గంటల తర్వాత ఇంకా పోలింగ్ బూత్ లోపల ఉన్న వాళ్ళు ఓటేస్తారు. మనకు తెలిసిందే 2024 ఎన్నికల్లో కూడా పోలింగ్ సమయం ముగిసిన తర్వాత బారులు తీరి ఓట్లేసిన సందర్భం ఉంది మొన్న 2024లో చాలా చోట్ల. ఎందుకు వ్యత్యాసం ఉందంటే అలా ఉండొచ్చు. లేదు నీకు అనుమానం ఉంది, తప్పులేదు. నువ్వు ఎప్పుడు ఫిర్యాదు చేయాలా? సంవత్సరం తర్వాత ఫిర్యాదు చేస్తావా? ఎందుకు? ఎవరిని తప్పుదోవ పట్టించడానికి? ఏం రాశాడో చూడండి. రాష్ట్రంలో పోలింగ్ శాతం మధ్య తేడా దేశంలోనే అత్యధికంగా 12% ఉందంట. ఎంత శాతం ఉందనేది 12.5. ఎంత శాతం ఉందనేది కూడా పాపం వాళ్ళే డిసైడ్ చేసినట్టున్నారు. ఈ సంవత్సరం బట్టినట్టుంది ఆ శాతం ఎంత అనేది డిసైడ్ చేయడానికి. పోలింగ్ శాతంలో తేడా వల్ల పెరిగిన ఓట్లే 87 శాసనసభ స్థానాల్లో గెలుపోవటం నిర్ణయించారంటే జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్గా చెప్పేది ఏంటంటే ఒక 87 స్థానాల్లో మనం గెలవాల్సింది ఈవీఎంల తప్పుల వల్ల ఓడిపోయామని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. 87 స్థానాల్లో గెలిచేవాడంట. అరే నీకు ప్రతిపక్ష హోదాయే దిక్కు లేదు. నిజంగా ఈవీఎంలంతా మాయాజాలం ఉండుంటే పులివెందులో నువ్వెందుకు గెలుస్తావు జగన్మోహన్ రెడ్డి? నాకు అర్థం కాల. పులివెందులో నువ్వెందుకు గెలుస్తావు? లేదు బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి ఏదో చేసింది అనుకుందాం. తెలంగాణలో ఎందుకు ఓడిపోయింది బీజేపీ? మిగతా రాష్ట్రాలకు చెప్పి పక్కన పెడదాం. తెలంగాణలో ఎందుకు ఓడిపోయింది? పట్టున్న పార్టీయే కదా. ఎందుకు ఓడిపోయింది? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు జగన్మోహన్ రెడ్డి? ఇంకా ఏం రాశావు నువ్వు? హిందూపురం, రాయచోటి నియోజకవర్గాల్లో ఓటింగ్లో సరళలో వ్యత్యాసాలంట. ఓటింగ్లో పెరుగుదలే ఉదాహరణ అంట. నెల తర్వాత కూడా ఈవీఎంల ఛార్జింగ్ తగ్గలేదంట.
నెల తర్వాత కూడా ఈవీఎంలు ఛార్జింగ్ తగ్గలేదంట. మరి ఈయన ఏమన్నా వెళ్ళిపోయి ప్రతి ఈవీఎంకి ఛార్జింగ్ ఏమన్నా పరిశీలించాడా నాకైతే అర్థం కాలేదు. కానీ సో ఈవీఎంలు వీవీప్యాట్ల ఓట్లను సరిపోల్చి చూడాలి, వీటన్నిటిపై విచారణ జరగాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వీవీప్యాట్ గుర్తుందా చెప్పాడు చూసారా? మీకు అనుమానం ఉంటే వీవీప్యాట్లో ఒక ఫోటో వచ్చి మీరు ఒక గుర్తుకు నొక్కితే ఎందుకు ఊరుకుంటారు అన్నాడు కదా, ఆ వీవీప్యాట్లను ఇప్పుడు చూడాలంట, సంవత్సరం తర్వాత చూడాలంట. సరే, ఎన్నికల కమిషన్ దానికి ఇవ్వాల్సిన సమాధానం దానికి ఎత్తదు అనుకోండి. సో ఇది అంటే మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ఒక కొట్టి కథని వాళ్ళ వైసీపీ నాయకులకి కార్యకర్తల మధ్య చొప్పించే ప్రయత్నం చేశాడు. మరి అయితే జగన్మోహన్ రెడ్డి 2029లో ఈవీఎంలతో పోటీ చేయడం జగన్మోహన్ రెడ్డి 19లో నువ్వు గెలిచినప్పుడు మంచిగా పనిచేసి 24లో నువ్వు ఓడిపోతే మంచిగా పనిచేయాల. ఇంత దారుణమా జగన్మోహన్ రెడ్డి? అందుకనే జగన్మోహన్ రెడ్డి నైజాన్ని ప్రజలు గుర్తించాలా. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అంటారు కదా, గెలిస్తే తన గొప్పతనం, ఓడిపోతే ఈవీఎంలు మాయ. ప్రజలు ఎప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దొంగ ప్రచారాలను, ఫేక్ ప్రచారాలను ఎప్పటికైనా గుర్తించాలి.